మిల్క్ మిల్క్ ఇప్పుడు 70 ml మిల్క్ తీసుకోవాలి. 70 ml కట్టి మిల్క్ తీసుకోవాలి. 70 ml మిల్క్ బరాబర్. 70 లైట్ ఉంటుందా? ఒకటే ఉంది రైట్? రెండు ఒకటి 70 ml తర్వాత వాటర్ కలపాలి. వాటర్ 30%. ఒక 30 ml మొత్తం టోటల్ 100 ml కావాలి మనకి. 100 ml రైట్. 100 ml. సేమ్ మన ప్రాసెస్ ఉంటుంది కింద ఇట్లా ఇక్కడ ప్లేస్. ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఎంత 1.5 స్పూన్ షుగర్. 1.5 స్పూన్ సేమ్ మనం ఎట్లా వేస్తాం అట్లా. ఇప్పుడు వేసి 1%కి 1%కి ఒకటి 1.5 హాఫ్. 1.5 సుక్కు కాఫీ అంటే సొంటి. సుక్కు కాఫీ సుక్కు అంటే అంటే సొంటి. సొంటి కాఫీ అన్నట్టు. సొంటి పౌడర్. సొంటి పౌడర్ తీసుకో. అంటే కొంచెం ఇంకిపోతే తక్కువ అవుతుంది కదా, తక్కువ ఏం కాదు, సరిపోతుంది. ఒక గ్లాస్కి రాకపోతే చెప్పిన సగం స్పూన్ వేసి. సగమా హాఫా 30%, 50%? ఎక్కువ 50-40% కొద్దిగా తగ్గి. తగ్గు ఇంకా అది నువ్వు అసలు పడలేదు. ఎక్కువ అవుతుంది మళ్ళీ ఎక్కువ తక్కువ అయినా మనకి టేస్ట్ అవుతుంది. సొంటి అంటే కొంచెం అది ఘాటు ఉంటుంది మళ్ళీ. ఘాటు ఉంటుంది. ఘాటు ఉంటుంది మళ్ళీ. తర్వాత మళ్ళీ కాఫీ కాఫీ పౌడర్ దీంట్లో హాఫ్ ఎగ్జాక్ట్గా అది హాఫ్ ఇది హాఫ్ సగం డైరెక్ట్ దాంట్లో వేయకూడదు. వాటర్లో వేసుకొని దీంట్లో వేయాలి. దీంట్లో వేసి కప్పులు షేకింగ్ షేకింగ్ చేయాలి. లాస్ట్గా ఇలా పోసి షేకింగ్ చేయాలి. అది ఉడికిన తర్వాత పాలు మరిగిన తర్వాత అది పోసి షేకింగ్ చేసి ఏదైనా ఒక 3 పొంగలు వస్తే అది ప్రాపర్గా ఉడికినట్టు అన్న. ఇప్పుడు ఒకటి వచ్చింది, ఇది 2 3 పొంగులు వచ్చారు చూసుకోవాలి. 3 పొంగలు వస్తే నువ్వు ఏదైనా స్టార్టింగ్ చేసేది అది ఖచ్చితంగా ఉడికినట్టు. అది ఇంకోసారి వస్తాయి ఇప్పుడు వచ్చినట్టు. రైట్. ఈ కప్లో సేమ్ కదా ఉంటాయి. ఏం కాదు. షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకోవాలి. దీంట్లో మనం సొంటి పౌడర్ వేసాం. దాంట్లో ఏముంటుంది, రెన్యూవల్ ఉంటుంది కాబట్టి వడగొట్టాలి కంపల్సరీ. అది ఏముంటాయి అలా అంటే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా సొంటిలా సొంటి పౌడర్లు, అందుకు వడగొట్టాలి మనం. కాఫీలో వడగొట్టాలి ఇట్లా. ఇది కాఫీకి మనం గ్లాస్ ఇస్తే బాగుంటుంది అంతేనా? గాజు ఉంటే బాగుంటుంది. అంటే ఇది ఇట్లా పట్టుకునేదా? వైట్ కలర్ ఉంటుంది అట్లాంటి హ్యాండిల్. హ్యాండిల్ మా ఇంట్లో అప్పుడప్పుడు ఇస్తాం అందరికీ. అది కప్స్ టైప్ వేయాలి అంతేనా? ఇది చాయ్ ఒకదానికి ఇలా పోయాలి అంతే, మిగతా అన్ని కప్పులు ఇదన్నీ గాజు. గాజు. ఇదేంటిది? సుక్కు కాఫీ. సుక్కు కాఫీ 25 రూపీస్. ఇప్పుడు చాక్లెట్ కాఫీ అంటే లాస్ట్కి ఇలా చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి. కాఫీ పౌడర్ దాని ప్లేస్లో కాదు, దాంతో పాటు వేయాలా? కాఫీ మిల్క్ వాటర్ కామన్. చాక్లెట్ కాఫీ కాఫీ అంటే కామన్ అది. ఓకే, ఇది కామన్ అన్నట్టు. నార్మల్గా ఇలా 30% వాటర్, 70 ml మిల్క్, 30% వాటర్, 1.5 స్పూన్ షుగర్ వేసి ఉడకబెట్టుకో. షుగర్ వేసి ఇప్పుడు ఇప్పుడు 1/2 స్పూన్ కాఫీ పౌడర్, దాంతో పాటు చాక్లెట్ పౌడర్ 1 స్పూన్ అది ఉంది కదా. తర్వాత ఇలా షేకింగ్ చేసి ఇచ్చేయాలి. అది చాక్లెట్ కాఫీ. అంటే ఇలా 2 వేసుకొని కాఫీ అది వేసుకొని షేక్ చేసేయాలి. ఇప్పుడు బ్రూ కాఫీ అంటే మనకు ఈ కాఫీ పౌడర్ బదులు ఆ కాఫీ పౌడర్ వాడాలి. బ్రూ కాఫీ పౌడర్ మిగతా అన్ని సేమ్ ప్రాసెస్. అక్కడ గ్రీన్ కలర్ ప్యాకెట్ ఉంది కదా, ఆఫ్ వేయాలి అంతే. అది కూడా ఆఫ్ కలర్ వేసి. తర్వాత బ్లాక్ కాఫీ అంటే ఓన్లీ వాటర్ ఒక 100 ml వాటర్ తీసుకొని 1.5 స్పూన్ షుగర్, 1/2 స్పూన్ కాఫీ పౌడర్, బ్రూ కాఫీ. ఇప్పుడు 1/2 స్పూన్ బ్రూ కాఫీ వేసుకుంటాం. ఇదంతా ప్రాసెస్ సేమే. అది తీసిలో పోయాలి. ఈ పౌడర్ బదులు ఆ పౌడర్ వాడాలి అంతే. అది బ్రూ కాఫీ. కింద పెట్టుకుంటా కింద వాడాలి. తర్వాత బ్లాక్ కాఫీ ఓన్లీ వాటర్. బ్లాక్ కాఫీ అంటే ఓన్లీ వాటర్, డికర్షన్ టైప్ 100% వాటర్, 100 ml వాటర్, 1.5 స్పూన్ షుగర్, సగం స్పూన్ కాఫీ పౌడర్ వేసి అటు కొట్టి ఇచ్చేయాలి. దీంట్లో వేయదు కదా మనం ఇప్పుడు కాఫీ దాంట్లో వేయకూడదు. దాంట్లో వేస్తే గడ్డ కడుతుంది. దీంట్లో వేసి తిప్పేసి సుక్కు కాఫీ అంటే ఇది నార్మల్ కాఫీ. సొంటి పౌడర్. తర్వాత డార్క్ హాట్ కాఫీ. సొంటి అది కాఫీ పౌడర్ సగం వేయాలి, ఇది సగం వేయాలి. డార్క్ హాట్ కాఫీ ఎలాగంటే కాఫీ ఇది ఉంది కదా, మనం ఒకరికి ఎంత సగం వాడుతున్నాం. దాంట్లో ఈ సగంలో ఈ సగం ఏమో బ్రూ కాఫీ, ఈ సగం ఏమో నార్మల్ కాఫీ పౌడర్. 2 మిక్స్ చేయాలి ఒకే దాంట్లో అంతే. కాఫీలో
ఇచ్చేసి అర్థమైంది. టేస్ట్ చూడు ఒకసారి. అంతేనా అయిపోయినట్రా? అయిపోయింది. కప్పు తీసుకో, వేరే కప్పు ఉండే దగ్గర తాగు తాగు టేస్ట్ చేయి. కప్స్ ఉండే ఇంకా తీసుకో, అలా కూడా పోదాం. తమ్ముడికి టేస్ట్ చేస్తాను. ఎలా కట్ చేయాలి? కట్ చేసి